గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. అరే, సంఖ్యలను పోల్చడం అంటే రెండు సంఖ్యలలో ఏది ఎక్కువ, ఏది తక్కువ, ఏది సమానమా అని చెప్పడమే సంఖ్యలను పోల్చడం. 52, 34 ఈ రెండు సంఖ్యలను మనం పోల్చితే 52 అనేది 34 కంటే ఎక్కువ అంటాం. 25, 64 ఈ రెండు సంఖ్యలను మనం పోల్చితే 25 64 కంటే తక్కువ అని అంటాం. ఈ రెండు సంఖ్యలను చూద్దాం. 36, 36 రెండు సమానం అని అంటాం. దీనిని ఈక్వల్ టు గుర్తుతో చూపిస్తాం. ఈ ఎక్కువ తక్కువ గుర్తులను సులభంగా ఎలా గుర్తించాలో నేర్చుకుందాం. 3, 2 సంఖ్యలను పోల్చడం. 3 చేపలు, 2 చేపలు ఉన్నాయి. కొంగ ఎప్పుడు కూడా ఎక్కువ చేపలను తినడానికే ఇష్టపడుతుంది. దాని ముక్కును ఒకసారి గమనించండి. అది ఎక్కువ ఆకారాన్ని పోలి ఉంటుంది. 3, 2 కంటే ఎక్కువ అని ఎక్కువ గుర్తును కొంగ ముక్కు ఆకారంలో రాస్తాం. ఇప్పుడు 1 మరియు 3లను పోలుద్దాం. 1 చేప, 3 చేపలు. కొంగ ఎప్పుడు వీటిని ఇష్టపడుతుంది? ఎక్కువ చేపలను ఇష్టపడుతుంది. దాని ముక్కును ఒకసారి గమనించండి ఎలా ఉందో. అది తక్కువ ఆకారంలో ఉంటుంది. 1, 3 కంటే తక్కువ అని ఈ విధంగా మనం సూచిస్తాం. 25, 42ల మధ్య ఎక్కువ, తక్కువ, సమానం ఈ 3 గుర్తుల్లో ఏ గుర్తుంచాలో చూద్దాం. ఒకసారి కొంగను గుర్తించుకుందాం. కొంగ ఎప్పుడు ఎక్కువ ఉండే చేపల వైపే తింటుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ ఏమున్నాయి? 42. కాబట్టి 42 వైపు కొంగ ముక్కును ఉంచుదాం. ఇప్పుడు ఇది తక్కువ గుర్తు ఆకారంలో ఉంది. కాబట్టి 25, 42ల మధ్య తక్కువ గుర్తును ఉంచాలి. ఇప్పుడు 57, 34ల మధ్య ఏ గుర్తును ఉంచాలో గమనిద్దాం. ఇందులో 57 ఎక్కువనా, 34 ఎక్కువనా? ఒకసారి మనం కొంగను గుర్తు తెచ్చుకుందాం. కొంగ ఎప్పుడు ఎక్కువ చేపల్ని తింటుంది. దాని ముక్కు ఎక్కువ చేపలు ఏ పక్క ఉంటే ఆ పక్క ఉంటుంది. గమనించండి. కొంగ ముక్కు ఎక్కువ ఆకారంలో ఉంది. కాబట్టి 57, 34 కంటే ఎక్కువ అని ఎక్కువ గుర్తును ఉంచుతాం. 56, 76ల మధ్య ఏ గుర్తుంచాలి? 76 ఎక్కువ కాబట్టి కొంగ ముక్కు 76 వైపు తెరుచుకొని ఉంటుంది. కాబట్టి మనం ఆ గుర్తును ఉంచాలి. 45, 28ల మధ్య ఏ గుర్తుంచాలి? కొంగను గుర్తు తెచ్చుకోండి. 45 ఎక్కువ కాబట్టి కొంగ ముక్కు 45 వైపు ఉంటుంది. కాబట్టి ఎక్కువ గుర్తును ఉపయోగిస్తాం. ఇలాగే మరికొన్ని లెక్కలు మీరు చేయండి.